వెల్కమ్ టు పాన్ ఇండియా మూవీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి 4 పాటలను విడుదల చేశారు. ఎస్ తమన్ కాంపోజిషన్లో వచ్చిన ఈ సాంగ్స్ అన్ని శంకర్ శైలిలో గ్రాండ్ స్కేల్లో వేటికవే ప్రత్యేకంగా షూట్ చేయబడ్డాయి. గేమ్ చేంజర్ సినిమా మేకింగ్ 300 కోట్లకు పైగానే బడ్జెట్ అయింది. అందులో 75 కోట్లు కేవలం 4 పాటల చిత్రీకరణ కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. జరగండి పాటను తీసుకుంటే 70 అడుగుల భారీ హిల్ విలేజ్ సెట్లో గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఏకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్తో రూపొందించారు. ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ను 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటుగా 600 మంది డాన్సర్లు పాల్గొన్నారు. వీరంతా కూడా జ్యూట్తో తయారు చేసిన ఏకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం. రామ్ అచ్చా రా పాటని ఇండియా ఫోక్ డ్యాన్స్కి ట్రిబ్యూట్గా చిత్రీకరించారు. గణేష్ ఆచార్య మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. చరణ్తో పాటుగా 1000 మంది డాన్సర్లతో సాంగ్ను షూట్ చేశారు. ఇందులో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడాన్ని హైలైట్ చేశారు. అలానే న్యూజిలాండ్లో రామ్ చరణ్, కియారాల మీద తీసిన నానా హైరానా గీతం అద్భుతమైన బ్యూటిఫుల్ మెలోడీ అనిపించుకుంది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మిశ్రమంగా తమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఇది ఇండియాలోనే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన మొట్టమొదటి పాటగా నిలిచింది. డోప్ సాంగ్ విషయానికి వస్తే ఇదొక హై ఎనర్జీ టెక్నో అంథమ్. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రామ్ చరణ్, కియారా తమ ఎనర్జెటిక్ స్టెప్పులతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. 100 మంది రష్యన్ డాన్సర్లతో 8 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఇటీవల యుఎస్లో నిర్వహించిన ఈవెంట్లో ఈ సాంగ్ను లాంచ్ చేశారు. ఇలా గేమ్ చేంజర్ సినిమాలోని 4 పాటలు కూడా ఏదో ఒక స్పెషాలిటీ కలిగి ఉన్నాయి. శంకర్ గత చిత్రాల మాదిరిగానే విజువల్ గ్రాండియర్గా భారీ బడ్జెట్తో ఈ సాంగ్స్ని రూపొందించారని అర్థమవుతుంది. కేవలం 4 పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేశారంటే బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్కి ఎలాంటి అనుభూతిని పంచుతాయనే ఆసక్తి రెట్టింపవుతుంది. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతుంది. దీనికి కార్తిక్ సుబ్బరాజు కథ అందించారు. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటించారు. కియారా, అంజలి హీరోయిన్లుగా నటించగా ఎస్జే సూర్య విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్ జయరామ్, సముద్రఖాని, సునీల్, నవీన్ చంద్ర, వికే నరేష్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. తిరు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సమీర్ మహమ్మద్ రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు బ్యానర్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని 2025 జనవరి 10న తెలుగు, తమిళ్, హిందీ భాషలో విడుదల చేయనున్నారు.